మహారాష్ట్రలో ప్రతిపక్షాలను దెబ్బతీసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ విశ్లేషకుల అంచనాలకు అందని రీతిలో వ్యూహాలకు పదును పెంచింది. కాంగ్రెస్ ను చావు దెబ్బ కొట్టిన బీజేపీ సీఎం పీఠం విషయంలోనూ ఆచితూచి అడుగులు వేసింది. స్థిరమైన ప్రభుత్వంతోనే నిరంతర అభివృద్ధి అన్న లక్ష్యాలకు అనుగుణంగా మహారాష్ట్రలో మహాయుతి కూటమి నేతలతో సమాలోచనలు చేస్తోంది. ఫైనల్ గా తీసుకునే నిర్ణయం బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ కూటమికి ఆమోదయోగ్యంగా ఉండాలని యోచించింది. కూటమిలో విచ్ఛిన్నం కోసం కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా వారి కుట్రలను తిప్పికొట్టేలా మోదీ, అమిత్ షా ద్వయం బదిలిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి షిండే శివసేన గ్రూప్ చీఫ్ ఏక్నాథ్ షిండేకే సీఎం పగ్గాలు అప్పగించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను కొనసాగించాలంటే ఉన్నపలంగా మార్పులు చేర్పులు చేయడం మంచిది కాదని యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయానికి ప్రధాన కారణమైన లడ్కీ బెహన్ యోజనను దిగ్విజయంగా కొనసాగించాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదన్న ఆలోచనకు మోదీ వచ్చినట్లు తెలుస్తోంది. మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెల 1500 రూపాయల ఆర్థిక సాయాన్ని వేస్తూ నారీ శక్తికి బాసటగా నిలుస్తున్న ఈ పథకం పట్ల అద్భుతమైన ఆదరణ రావడంతో షిండేను సీఎంగా కొనసాగించడమే మేలని బీజేపీ సీనియర్లు కూడా పలు సూచనలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన నేపథ్యంలో బీజేపీ కీలక నేతలు భేటీ అయ్యి తదుపరి సీఎం విషయంపై మహారాష్ట్ర నేతలతో చర్చలు జరిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై నియమమేమీ లేదని ఏక్నాథ్ షిండే ఎన్నికల ఫలితాలు రాగానే వ్యాఖ్యానించారు. ఎక్కువ సీట్లు సాధించిన పార్టీ ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలనే నిబంధన ఏదీ లేదని తేల్చి చెప్పారు. తాను అమలు చేసిన లడ్కీ బెహన్ యోజన వల్లే మహాయుతి భారీ విజయం సాధించిందని తెలిపారు. ఈ విజయం తన పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ధి చర్యల కారణంగా ప్రతి వర్గము తమకు ఓట్లేసి ఈ విజయం తమ బాధ్యతలను పెంచిందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డాలతో పాటు ఫడ్నవీస్, అజిత్ పవార్లతో చర్చించి ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. షిండే వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఏక్నాథ్కు సీఎం పీఠం ఇవ్వకపోతే మహాయుతి కూటమిలో విచ్ఛిన్నం ఏర్పడవచ్చన్న ప్రచారం జోరందుకుంది. ఇలాంటి ప్రచారాలను కాంగ్రెస్, శరద్ పవార్, ఎన్సీపీ మరింతగా పెంచి పోషించే ప్రయత్నం చేయకముందే మహాయుతి కూటమి ముక్త కంఠంతో తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో షిండేకే మరోసారి సీఎం పీఠాన్ని అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి మహారాష్ట్ర సీఎం పదవి చేపట్టే వారి జాబితాలో బీజేపీ నేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు మహారాష్ట్ర సీఎంగా పనిచేసిన ఆయన ముచ్చటగా 3వ సారి ఆ పదవి దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పెట్టిన మెలిక బీజేపీ అధినాయకత్వాన్ని ఆలోచనలో పడేసింది. ఇక మరోవైపు గతంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక బీజేపీ శివరాజ్ సింగ్ చౌహాన్ ను కాదని మోహన్ యాదవ్ కు బాధ్యతలను అప్పగించింది. అటువంటి ప్రయోగం ఏదైనా మహారాష్ట్రలో చేసే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీయే అతిపెద్ద పార్టీగా అవతరించినా సీఎం విషయంలో విభేదాలు తలెత్తాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి కూడా బీజేపీకే అత్యధిక స్థానాలు దక్కినా సీఎం పీఠాన్ని అప్పనంగా అందుకుంటే మరోసారి కూటమి విచ్ఛిన్న పరిస్థితులు తలెత్తవచ్చని మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో బీజేపీకి మరో ప్రత్యామ్నాయం లేక ఏక్నాథ్ షిండేకు సీఎం పగ్గాలు అప్పగించారని, ఈసారి అజిత్ రూపంలో మద్దతుదారు ఉన్నారని కొంతమంది వాదిస్తున్నా అజిత్ ను అంత గుడ్డిగా నమ్మడం కూడా మొదటికే మోసం తెస్తుందని మరికొందరు బీజేపీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే ఏక్నాథ్ షిండేకు సీఎం పగ్గాలు అప్పగించే దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లకు ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెడితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మరికొన్ని గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. దీంతో మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటు సహా ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారు చేయడంలో నిమగ్నమైంది. ఢిల్లీ, బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహారాష్ట్ర రాజకీయాలు అక్కడి నెగటివ్ ప్రభావాన్ని చూపకూడదన్నదే బీజేపీ అధినాయకత్వం నిర్ణయంగా తెలుస్తోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 10 ఏళ్ల పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. మొత్తంగా దేశంలో కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీయాలన్నదే బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. ఇందుకోసం ఏ రాష్ట్రంలోనైనా అధికార భాగస్వాములుగా కలిసి వచ్చే పార్టీలకు స్వాగతం పలుకుతోంది. మొత్తంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ విజన్ 2047 లక్ష్యాలను అధిగమించి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు మోదీ, అమిత్ షా ద్వయం వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. ఆ దిశగానే కార్యాచరణను కూడా అమలు చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.